ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారికి నేటి నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుస్తుందా? వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలుపుదామండి మనం. భారతీయ స్టేట్ బ్యాంకు తన ఏటీఎం లావాదేవీల ఛార్జీలు ఉచిత వినియోగ పరిమితులను సవరించింది. వేర్వేరు రకాల అకౌంట్లకు సంబంధించి ఇవి వేర్వేరుగా ఉన్నాయి. ఈ సవరించిన నియమాలు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. ఈ నూతన విధానం ఫీజ్ స్లాబ్లను సరళీకృతం చేయడంతో పాటు డిజిటల్ బ్యాంకింగ్ను ప్రోత్సహించడం, ఇంకా మెట్రో అండ్ నాన్ మెట్రో ప్రాంతాల్లో వినియోగ పరిమితులను క్రమీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ కొత్త నిబంధనలతో ఎవరిపైన ప్రభావం పడుతుంది? ఉచిత పరిమితులు దాటిన తర్వాత మీరు ఎంత చెల్లించాల్సి వస్తుందో ఇక్కడ చూద్దాం. ఈ మార్పులు ఎస్బీఐ ఏటీఎంలు అలాగే ఇతర బ్యాంక్ ఏటీఎంలను ద్వారా చేసేటువంటి ఫైనాన్షియల్, ఆర్థికేతర, నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపైన ప్రభావం చూపుతాయి. ఎస్బీఐ వివిధ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ సగటును నెలవారీ నిల్వ శ్రేణిలోని సేవింగ్ అకౌంట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను సవరించింది. దీని ప్రకారం ఖాతాదారులు తమ ఏఎంబి లేదా లొకేషన్తో సంబంధం లేకుండా ఎస్బీఐ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు, ఇతర బ్యాంకు ఏటీఎంలో నెలకు 10 ఉచిత లావాదేవీలు అయితే అర్హత. ఇక 25,000 నుంచి 50,000 మధ్య నెలవారీ సగటు బ్యాలెన్స్ మెయింటైన్ చేసే కస్టమర్లు ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఇప్పుడు ఉచిత లావాదేవీలు 5 వరకు చేసుకోవచ్చు. ఇదే 50,000 నుంచి 1,00,000 మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటువంటి వర్తిస్తుందన్నమాట. ఇక రూపాయలు 1,00,000 నుంచి యావరేజ్ బ్యాలెన్స్ ఉంటే వారు ఎస్బీఐ ఇతర సహా బ్యాంకుల ఏటీఎంలో అపరిమితమైన ఉచిత లావాదేవీలు పొందవచ్చు. ఏటీఎం సర్వీసుల ఛార్జీలు. ఎస్బీఐ తమ ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని మించితే వారికి ఛార్జీలు విధిస్తుంది. ఈ ఛార్జీలన్నీ కూడా ఇప్పుడు సవరించిన బ్యాంకు ఈ ఛార్జీలు లావాదేవీల రకం, అలాగే ఉపయోగించినటువంటి ఏటీఎం రకం ఆధారంగా మారుతూ ఉంటాయన్నమాట. ఆర్థిక లావాదేవీలపైన ఛార్జీలు. మీరు మీ నెలవారీ ఉచిత ఏటీఎం లావాదేవీల కోటాను ఉపయోగించిన తర్వాత ఎస్బీఐ ఏటీఎంలో ప్రతి లావాదేవీలకు 15 నుంచి ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి అయితే ఉంటుంది. మీరు ఇతర బ్యాంకు ఏటీఎంలో కనుక ఉపయోగిస్తే అదనంగా చేసే ప్రతి లావాదేవీకి రూ. 21 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక్కడ ప్రాంతంతో సంబంధం లేకుండా కొత్త రూల్స్ తెచ్చింది, చూసుకోండి మరి. అదనంగా ఇలా చేసే ప్రతి లావాదేవీలపైన ఇలా భారీగా ఛార్జ్ అయితే పడుతుంది. ఆర్థికేతర లావాదేవీలపైన ఛార్జీలు. బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ వంటి నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై పరిమితులు ఉన్నాయి. ఈ సేవలపైన ఉచిత పరిమితి తర్వాత ఎస్బీఐ ఏటీఎంలో ఎటువంటి ఛార్జీ లేదు. అయితే మీరు వీటిని ఇతర బ్యాంకులకు ఏటీఎంలో చేస్తే అదనంగా చేసేటువంటి ప్రతి లావాదేవీలకు రూ. 10 ప్లస్ జీఎస్టీ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ కొత్తగా మార్పులండి.